అసుర సంపత్ చూస్తా ఉంటాము. అసుర సంపత్తులో వాళ్ళు ஆசைக்கு காம குரோதாనికి ஆட்பட்டு வேறு ఎన్నట్ల தேவలేని సింతனை ఏకపట్ట ఎన్నాళ్ళలో మూల్కి దల్లోనేని అదే మన குறிக்கோள் అటాడిసి దల్లోనే మూழ்கிపోయి ఉండారు. అది మట్టు లేదు. 13, 14, 15లో వాళ్ళుடைய ఎన్నத்தினுடைய తన్மை ఎట్టా ఉంది, వాళ్ళ థాట్ ప్యాటర్న్, వాళ్ళు ఎట్టా మాట్లాడుతురు, ఏం ఎంచుతురు అనే దాన్ని పற்றி చెప్పినారు. అన్ని నేను అడంచాను, ఏం అడంచిన ఇంకా అడంచబోయాను, ఇంకా నేను అడంజుతును, ఇంకా నాకు ఏకపట్ట సెల్వంతా రాబోతుంది అటాని సింత ఎంచుతురు. ఇదింత నా చేత ఉంది, ఇంకా నేను ఇదింత అడంచబోయాను అటానిసి వాళ్ళ ఎన్నం పూర్వం దల్లోనే ఉంది అనగా నేను ఇంకా వీళ్ళనింతాని నాకు దోరి నా ఆశకి తడగా ఉండారో వాళ్ళని నా సంపితును. నా నుంచి వాళ్ళు వచ్చి నేను వచ్చి వాళ్ళనింతా సంపినాను, వీళ్ళనింతా ఇంకా సంపొయ్యాను. దోరు నాకు తడగా ఉండారో వాళ్ళనింతా ఇంకా సంపొయ్యాను. యాక్చువల్గా సంపేది అనేదాన్ని మనం వచ్చి ఆ సంపే డైరెక్ట్ మరణం అనేదాన్ని మట్టు ఎత్తుకోకూడదు. దోరు మనకి ఎడంజలా ఉంటారో వాళ్ళని ఎట్టా విధాలో వాళ్ళని విళకాల్లో ఒకటి వాళ్ళని తిట్టి ఇది చేసేది, అధర్మ వழிలో ఎట్టా వాళ్ళని మన తడైగా ఉండే వాళ్ళని నీకేమో దీని అధర్మ వழிలో, ఇక్కడ ఆసురీ సంపత్ అనేప్పటికి అధర్మ వழிలో కోపపడియో లేకపోతే తిట్టియో ఏదో ఒకటి చేసి వాళ్ళని వాళ్ళు ఆ తడగా ఉండేదాన్ని వాళ్ళ పవర్ మూలంగా వాళ్ళుடைய ధన బలం, ఆ పదవి బలం, అన్ని బలాన్ని పెట్టుకుని దాని అన్ని నీకేది ఆట ఆ శత్రులుగా ఎనిమిలుగా దోరు ఉండరు, ఎదిరిలుగా వాళ్ళని సంపేంటే డైరెక్ట్ సంపేది మట్టు లేదు. ఏదన్నా ఒక విధాలో ఎట్టా విధాలో వాళ్ళని నీకాచు అట్ట వాళ్ళ దిల్లోండి నీక్సేది. అదే ఇక్కడ మీన్స్ చేయాలి. ఇక్కడ పోర్ అనేదానికి శత్రు అనేదాన్ని కొల్లపోయినాయి. యాక్చువల్గా ముళు దీని మెయిన్ దీన్ని చెప్తా ఉంటే ఎది వచ్చి హైయెస్ట్ మోస్ట్ ఉయర్ந்தది ఎదియో దాన్ని చెప్పేప్పుడు ఉయర్ந்தది అంటే ఇక్కడ మీన్స్ చేసేది వచ్చి అన్నిలోని పెద్దగా ఉండేదాన్ని చెప్పితే ప్రథమ మల్ల న్యాయం ముందరిని మనం చూసిండాము. ఏ పెద్ద మళ్ళన్ని తోత కొట్టితే అన్నినే నీకినట్టునే. అదే మరి ఈ మరణం అనేదాన్ని చెప్పేదాని మూలంగా అన్ని செயల్ని అని దల్లో అడకం, అధర్మమేని అన్ని செயల్ని దల్లో అడకం అనేదాన్ని మన పురించుకోవాలి. అనగా அடுத்த లైన్ లో ఈశ్వరః అహం, నే వచ్చి అన్నికి అధిపతి. ఇక్కడ ఈశ్వరన్ అంటే మన తిరివిని బాగా జ్ఞాపకం చేసుకోలే. ఈశ్వరన్ అనేది ఆత్మ బ్రహ్మం అనేదాన్ని ఇక్కడ మీన్స్ చెయ్యలేదు. ఇక్కడ వచ్చి అధిపతి, అన్ని సెల్వానికి నేనే అధిపతి అనేట్గా, నేనే అన్ని నా వశాలనే ఉంది అనేట్గా ఎంచేది. ఆ హిరణ్య కశిపు వీళ్ళతో ఎంచినారేక అట్ట మారి ఎన్నాలో ఉండేది. అనగా అహం భోగి, నే వచ్చి అన్ని ఎంజాయ్ చేసేమాట. నన్ను మారి దోరున ఎంజాయ్ చేసింట్రా, నే వచ్చి అన్ని అడంజినవాంటు, నే సుఖి, నే బలవాన్ అటాని సింతాని వాండుగానే వాండు ఎంచుకునేది. అదే మరి నే సెల్వందన్, అన్ని సెల్వోని నాకుంది, నే మంచి కులాల పుట్టినవాడు, 7 పిరవిలోని నా పరంపర పూరాలోని ఉయర్ కులాల్లో నుండి వచ్చినవాడు, అన్ని పాండిత్యం పెట్టిన వాళ్ళు, అన్ని వకయాన జ్ఞానాన్ని ఉండేవాళ్ళు. అంటే నేమట్టు ఇట్టుంటా అటనిసి అట్ట జానవాన్, నే వచ్చి ఈ దిల్లో ఈ కులాల పుట్టినవాడు. నా మున్నవర్లు 7 తలమురైగా అట్ట వేదాలంతా పెద్ద విర్పన్నర్గా ఉండిన వాళ్ళు అటాని సింత అట్ట చెప్పేవాడు. అనగా కహ అన్యహ అస్తి సదృశః, నాకు ఈక్వల్ గా ఇక్కడ ఒక్కరినే లేదు, నాకు సమంగా దోరునే లేదు, దోరు ఉండింది వెళ్ళవును అటానిసి చెప్పింది. అనగా యక్ష్యే దాసి, యక్ష్యే అంటే అన్ని వేల్విలు దీని తాని చేసి నేను బాగా ఉయర్వుగా ఉండాలి, అందరికి దానం చేయను. దానం అనేప్పటికి ఇది వచ్చి బాగా ఆ పాత్రం అరిండు పిచ్చయిడు అంటారు.
అంటే వీండి వచ్చి అట్ట ఇచ్చేది లేదు. ఈ దానం వీండి ఇచ్చే దానం ஆண்டுக்கு தோறு ఇదిగా ఉండారో వాండుடைய ఉయర్వుకు ఒక మంచి వాడిని దోరు ప్రైజ్ చేశారో పుగழ்ந்து మాట్లాడారో దోరు వాండికి జాలరా వేసారో వాళ్ళకి తాని అనగా డాన్స్ ఆడేవాళ్ళు వాళ్ళకి దోరు ఇன்பం ఇచ్చారో అట్టా వాళ్ళకేమండి ఇచ్చేండు. దోరుకు ఉண்மைగా దోరుకు పోయి సేరాలను వాళ్ళకి ఇచ్చేది లేదు. ఇక్కడ వాండికి ఏది ఎంజాయ్మెంట్ ఇస్తుందో అట్టా దీనికే వాండి ఇచ్చేండు. అట్ట ఇచ్చి మోదిస్య అంటే బాగా సంతోషపడేయండి, మహిழ்ச்சி అடைంచేయండి. ఇది అజ్ఞాన విమోహితాహ వాండి అజ్ఞానాలోనే మూழ்గిపోయి ఉండేదానికి పల విధంగా విమోహితాహ అంటే వివిధం పల విధంగా వాండు దానిలో మదిమయకం అடைஞ்சு ఉన్నాయండి. అడియోడు వాండి వివేకం వచ్చి అழிంచే పోయింది. అట్ట ఉండే మోహాలో మదిమయంగిపోయి ఉండేవాండు. అట్ట ఉండే అసుర గుణంగా ఉండేవాండు. அடுத்து 16வது శ్లోకాలో ఎట్లా ఉన్నాండి, అనేక చిత్త విభ్రాంతక ఇట్ట విధంగా ఏకపట్ట ఎన్నాళ్ళ నుంచి అట్నే భవంత పట్టిపోయి ఉన్నంట. విభ్రాంతాహ అంటే పల విధంగా అంటే భ్రాంతిలో ఉన్నా అంటే ఆ మోహ అనే జాలం అంటే నెట్ వలైలో సమావృతాహ అంటే ఆ వలైలో అగపడి ఉన్నాడు వాడు. మోహం అనే వలైలో వాడు మాట్టుకున్నాడు. అట మాట్టుని ప్రసక్తాహ కామభోగేసు అంటే ఈ విరుంబిన పొరుల్ని అన్నిని ఎంజాయ్ చేసే ఆ దిల్లో ప్రసక్తాహ అంటే ఆ అనుభవనే నాకు ముఖ్యం అటనిసి దల్లోనే మూழ்గిపోయి నరకే ఇక్కడ నరకం అంటే మన ఏర్కనవే దాని పற்றி వినిండాము. అదావదు అది దుఃఖం నిరంజన ఆ ఉలకం ఆ దల్లో అశుచం అంటే తూய்மை లేని అశుద్ధమాన ఆ నరకాలో వాళ్ళు పదంతి దానిలో పడుతున్నారు. యాక్చువల్గా ఇక్కడ నరకం అనేప్పటికి వాళ్ళు వచ్చి ఏ సుఖాన్ని అనుభవించిందలేదు అన్ని నేని నెగటివ్ గానే అదావదు మొదట సుఖం మారి తెలుసును కావంటే అది లాంగ్ పీరియడ్ కాలం పోంగా అది వచ్చి అన్ని నేని దుఃఖానియే ఇచ్చును. ఈ అసుర గుణాలు అన్ని నేని ఒక కాలం అవేప్పటికి అన్ని నేని దుఃఖానే ఇచ్చును అనేదేని గురించుకోలే. సరే அடுத்து 17 ఆత్మ సంభావితాస్తబ్దాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైః తే దంపేనా విధి పూర్వకం. ఆత్మ సంభావితాస్తబ్దాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞస్తే అతేదః సిపిరావలే యజంతే నామ యజ్ఞైస్తే దంపేనా విధి పూర్వకం. ఆత్మ సంభావితాః స్తబ్దాః ధన మాన మద అన్వితాః యజంతే నామ యజ్ఞైః తే దంబేన అవిధి పూర్వకం. అదావదు ఆత్మ సంభావితాః అంటే వాళ్ళు పుగழ்ந்து చెప్పుకునేది. నాకు నా మాదిరి మంచి గుణం ఉండే వాళ్ళు వేరే దోరుంటారు అట అనిసి వాళ్ళకునే చెప్పుకునేది. యాక్చువల్గా మంచి గుణాలని ఇంకొకరు చెప్పాలే, మనం చెప్పుకోకూడదు. నాతో ఉండే మంచి గుణాలని ఇంకొకరు చెప్పాలే. ఆడితేనే అది వచ్చి ఈ మంచి వాళ్ళు వచ్చి వాళ్ళ గుణాలని వాళ్ళే చెప్పుకోరు. நிறைகுடம் நிரம்பி வழியும் அன்றேகா குறைகுடனே கூத்தாடுன்னு நிறைகுடம் நிரம்பி வழியும் அன்று. ఇదిలో ఈ వాళ్ళు వచ్చి తற்பెరుமை వాళ్ళ పెరుமைని వాళ్ళే మాట్లాడుకుంటా ఉంటారు.
నాకు ఇట్టి వింటున్నా నా మారి మంచివాడిని దూరన ఉన్నా నే అట్టా చేసా అటాసి వాళ్ళు చేసిన విషయాల్ని పెరుమైగా మాట్లాడతారు. స్తబ్దాహ అంటే ఆ పణివు లేని మనసుతో, ఆణవం నిరంజన మనసుతో ఈ తిరిగి వాళ్ళకి వచ్చి ఈ వాళ్ళ సెల్వం ఇదింతా నిండా వాళ్ళకి ఆ సెరుకు అనేది నిండా ఉండేదానిచ్చి, ఆ గర్వం అనేది నిండా ఉండేదానిచ్చి அடுத்ததுனிகா தன மான மத అన్వితాహ. అதாவது ఈ ధనం అనేది వచ్చి సెల్వం, ఆ సెల్వానించి వచ్చే మానం అంటే ఆ సెరుకు గర్వం. అదే మరి మదం అంటనాలు ఆ ఒక ఆణవం అట్లా చెప్తారేట. ఆ సెల్వ చెరుకు మదం అది ఇంతాని అరగన్స్. మదం అంటే ఆ ఒక కొడూరతన్మై. ఆ దానించి ఆ నిండు రూపాయి ఉండేదానించి పణబలం, ఆ పదవి బలం అన్నినే ఉండేదానించి ఒక గర్వం, ఒక అరగన్స్ అన్నినే కొడూరతన్మై అన్నినే వాళ్ళకి వచ్చును. అన్వితాహ అంటే అది అన్నినేని సేరి ఉండేవాళ్ళు అని అర్థం. దానించి వచ్చే ఆణవం స్తబ్దాహ అంటే దానించి వాళ్ళకి ఆ ఆణవం కూడా వచ్చితుంది. అప్పుడు అట్ట ఉండేవాళ్ళు యజంతే నామ యజ్ఞై అంటే ఈ యజ్ఞ పూజలు పునస్కారాలు రిచువల్స్ ఇదింతా చేసరే, యాగాలు ఇదింతా అదింతా పేరుకు ఒక అదే. అప్పుడు సుదర్శన హోమం చేసాను నా ఇంట్లో, నేను ఇది వినాయకருக்கு పూజ చేసాను, రాధా కళ్యాణం చేసాను అటాసి ఏదన్నా ఒకటిని పూజలు చేసాను అటాని చెప్పి అది వచ్చి ఒక డివోషన్ తో, ఒక దైవీకంగా ఆ భక్తి అనేది కూడా ఒక పేరుకు భక్తిగా ఉండే తవిర అక్కడ ఉన్మయాన ఆ డివోషన్ అనేది అక్కడ ఉండదు. ఆ డివోషన్ అనేదే మనకొచ్చి ఆ దైవీకనే మనకొచ్చి చిత్తశుద్ధిని ఇచ్చును. அடுத்தது ఆ పూజకి మదింపు. అది లేకుండా ఊరికే పేరుకు చేయడం. నేను ఎట్టా చేసాను తెలుసునా అటనేసి అందరూ చెప్పేదానికోసం, నాకు వాళ్ళని తెలుసును వీళ్ళని తెలుసును ఇట్టా పూజ చేతును వాళ్ళనితా పిలిచి దానిలో బాగా ఇదిగా ఉంటారు. ఆ పూజలతో చేసేదిలో పెద్ద వాళ్ళుగా ఉంటారు. అట్టా వాళ్ళనింతా పిలిచి నేను ఆ పూజని అంత బాగా చేస్తాను తెలుసునా అటనేసి వాళ్ళే చెప్పు ఉంటారు. అది పేరుగా చేసేది. నామ అనేప్పుడు అది వచ్చి వాళ్ళ సముదాయాల్లో నన్ను పెట్టి బాగా మాట్లాడాలి అనే దానికోసం చేసేది. వాళ్ళు ఉన్మైగా ఆ ఉర్తుతో చేసేది లేదు. ఆ దైవిక తన్మైతో డివోషన్ తో వాళ్ళు చేసేది లేదు. అదాவது తమసిక్గా చెయ్యంగా అది వచ్చి మనకు ఆన్మీకాలో ఒక డౌన్ ఫాల్ అనేది వచ్చును. அதாவது ஆன்மீகால మన கீழ் நிலைக்கு சத்தாத்தும். அதே இது ரஜசிக்கா చేసేప్పుడు మనకు ఈ స్పిరిచువల్ గ్రోత్ రాదు. మనకు ఈ ఆన్మీకాల మన స్టాగ్నేట్ అవుతాము. అదాவது దానిలో ఒక స్టాగ్నెంట్ అంటే ఇప్పుడు నీళ్ళంతా ప్రవాహం పోకుండా అటనే నిలిచిపోతుందేకా. అట్ట ఒక మనకు రజసిక్గా ఉండంగా మనకు వచ్చి ఆన్మీక వளர்ச்சி అనేది ఉండదు. తమసిక్గా ఉంటే ఆన్మీక అழிவு అనేది వచ్చును. అసుర గుణాలు కూడంగా ఆన్మీకాల మనకు వచ్చి అழிవే ఉండే తవిర ఆన్మీకం అనేది ఉండదు అక్కడ అసుర సంపత్తులో. అదేది సత్వ గుణాలు కూడా రజసిక్గా ఉంటే తమసిక్గా ఉంటే టోటల్ డిస్ట్రక్షన్ అழிவு అనేది అక్కడ ఉంది. అదే ఇది రజసిక్గా ఉండంగా మనకు ఈ ఆన్మీక వளர்ச்சி కూడా ఉండదు. సత్వంగా ఉంటేనే ఆన్మీక వளர்ச்சி అనేది ఉండిందుకు వాய்ப்பு అనేది ఉంది. దాన్ని మన జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి ఊరియ పేరు కోసం ఆ దంబేన అనేప్పటికి వెలి వేసాడి కోసం ఊరికే దంపం కొట్టేది అంటే ఆ దంపం అట్టా చేసా ఇట్టా చేసా అనేసి
ఆ వెలి వేసానికోసం అందరు చెప్పాలి అనే దానికోసం అట్ట మరితో దంపట్ట కొట్టుకునేది అని సీత చెప్పుతారు. అట్ట మరైతే వాళ్ళు చేసేది అట చేసి వాళ్ళు ఎట్టా దీన్ని చేసేరు అంటే అవిధి పూర్వకం అంటే విధి ప్రకారం ఇట్టనే ఈ పూజ చెయ్యాలే అట అనేసి ఒక విధి ఉన్ను. అన్ని శాస్త్రాలలో ఈ హోమం అంటే ఇట్ట చెయ్యాలే, ఇన్ని బ్రాహ్మణారుల్ని పిల్లాలే, వాళ్ళకి ఇంత దక్షిణ ఇయ్యాలే, ఏ విధి దానికి పెట్టాలే, ఏ విధంలో ఆ యజ్ఞాలో ఏమి ఆవాహనం చెయ్యాలే అటానిసింత అన్ని రూల్స్. ఏ రూల్స్ ని వీళ్ళు ఫాలో చేసేది దొరకదు. వాళ్ళ ఇష్టానికి దీని అన్నినేని వాళ్ళ శౌర్యానికి, అதாவது మేంపోక అందరికి పెద్దగా చేసేట్టుగా సూచుకుంటారే తవర అన్నినేని, అதாவது నెయ్యి పోసే తావలో డాల్డా పోతురుట గురుపరంతా చెప్పిన, అதாவது సంబంధం లేకుండా ఆ ఏం విధియో దాన్ని కరెక్ట్ ఫాలో చేయకుండా ఇష్టానికి ఆ విధినింత మార్చి అవిధి పూర్వంగా విధి మురైలని తవరి వాళ్ళు చేసేరు. అట్ట సరియాన మురైలో వాళ్ళు చెయ్యకుండా ఉన్నప్పటికీ ఆ యాగానికి ఏమి బలం రావడం ఆ బలను రాదు. అనగా ఈ పుకళ్ళ కోసమే చేసేరు, పేరుకు చేసేప్పటికి వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉండదు. అక్కడ అది అన్నినేని వాళ్ళని ஆன்மீக வளர்ச்சி எத்துப்போகண்டா ஆன்மீக அழிவுக்கு வாழ்வி ఎత్తు సకాఫోడు దానే కలిసి పేరు. ఆ విధి లేకుండా వాళ్ళు చేసేప్పుడు శాస్త్రాల దానిలో ఆ శాస్త్రీలు అంటే చేసేవాళ్ళు, ఆ యాగాన్ని చేసేవాళ్ళు ఆ శాస్త్రీల్ని ఎట్టా వాళ్ళకి ఏం దక్షిణ పెట్టాలి, ఎట్టా వాళ్ళకి మర్యాద చెయ్యాలి, వీళ్ళు ఈ దంపో దర్పో ఇట్టాదిలో ఉన్నప్పటికి ఆ సిరుకు అన్ని ఉన్నప్పటికి ఆ మదం మాన అట్టమారింత ఉన్నప్పటికి వాళ్ళు ఎట్ట ఇంకొకరికి మర్యాద అనేది చేతురు. ఏం మర్యాదని చేసింది వాళ్ళకి తెలియదు, ఎట్టా ఉండాలి అని తెలియదు. ఎదినే వాళ్ళకి సరిగా చేసేది లేదు. ఆ కరెక్ట్ ఆ దీనితో పురుంజుగా వాళ్ళు చేసేప్పటికే ఆ ఏం చేసేమో దాని ఉடைய బలాన్ని ముழுமைగా అనుభవించింది వాళ్ళ. ఇది వచ్చి ఆన్మీకల మట్టుం అழிவு లేదు, ఉలக அளவுல కూడా అది కొంచెం గాని మనకు అழிவுనికి ఎత్తు సకాఫును. మన మొదట 2వ అధ్యాయాలు చూసామే, అధ్యాయతో విషయాన్ని పుంసక ఆ స్థిత ప్రజ్ఞ లక్షణం చూసేప్పుడుకి ఆ ఎట్టా కొంచెం గాని అది అழிவுకు ఎత్తుపోను. ఆ ఆశ అనేది ఆ ఆశలోనే ఉన్నప్పుడు ఆ సంకల్పం ఎత్తి దానే ఎంచుకుంటా ఉన్నప్పుడు అది కామ క్రోధవి, క్రోధం వచ్చి బుద్ధి నాశం అవి అనగా వాళ్ళు అణించిపోతురు అనేది అని చూసినాము. దానే ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. ఇట వాళ్ళు ఏ దీనిని విధిని పురకరించి చేసేప్పుడు వాళ్ళు ఏమి ఆ యాగాన్ని దేనికోసం చేసారో దాని బలాన్ని కూడా వాళ్ళ నుంచి అనుభవించింది వెళ్ళదు అనేది దీని మూలంగా తెలుసుకోవచ్చు. ఈ 17 அடுத்து 18 అహంకారం బలం దర్పం కామం క్రోధంచ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మాం ఆత్మ పరదేహేషు ప్రద్విషంతః అభ్యసూయకాః. అதாவது ఇక్కడ అహంకారం అంటే మనం ఏற்கனவே చూసినాము. అహంకారం అంటే ఈ దేహ అభిమానం. ఈ వేదాంత పడి మనకు అహంకారం అంటే మన రెగ్యులర్ గా చెప్పేది వచ్చి ఆ ఈగో అనేదాన్ని అహంకారం అంటూ, ఈ వేదాంత దిల్లో వచ్చి అహంకారం అంటే మన కాని ఈ ఆత్మ లేకుండా ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఉండేగా దాని వచ్చి నేను ఇచ్చేది.
నేను ఇట్ట ఉండాను వచ్చి ఈ ఒళ్ళుని ప్రధానంగా పెట్టుకుని దానిలో ఉండే గుణాలని నాకేని నన్ను కற்பிంచుకునేది. అరియాமை నుంచి నేను ఒళ్ళిగా ఉండాను, నేను గుండా ఉండాను, నేను అందంగా ఉండాను, నేను సెల్వందన్ అటాంటి సింతాని ఆ గుణాలని పూరా ఈ బాడీ మైండ్ దీనికి ఉండే గుణాలని పూరా నా గుణాలుగా నేను కற்பிంచుకునేది. అదే అహంకారం. దానించే అదే అన్ని ప్రச்சனைக்கு అడితలంగా அமைஞ்சுతుంది. దాని ఇక్కడ చెప్పేది అహంకారం అటాన్సి. అదాவது నేను వచ్చి ఐఎమ్ స్పెషల్, నేను వచ్చి స్పెషల్, నేను తనితన్மை ఉడయవన్ అటాన్సి నేగా ఎంచుకునేది. అదే అది వచ్చి ఆ గర్వం అనేది. నేను ఆ ఇండివిజువాలిటీ అని చెప్పేవి నాకు దీని పెట్టుకుని అది ఇంత నేను అటాన్సి నేనే నన్ను ఒక ఉరువుగా పడుతుకుంటున్నా. ఆ ఉరువుగా పడుతుకుని అదే నేను అటాన్సి దానిలో ఫిక్స్ అవ్వకుని దాన్ని బెద్ద చేసుకుంటా పోయేది. బలూన్ని ఎట్టా ఊది ఊది బెద్ద చేసేమో అదే మాది నా ఈగోని నేనే బెద్ద చేసుకుంటున్నా. నా ఇండివిజువాలిటీ, నా పర్సనాలిటీ అటాన్సి ఈ తనితన్மை వాய்ந்தவன் నా మాదిరి దోరు ఉంటారు అటాన్సి నేగా నన్ను బెద్ద చేసుకునేది. అదే ఇక్కడ అహంకారం. ఈ అహంకారం అనగా బలం. ఈ బలం అనేది మన ఎక్కడవే చూసినాము. బలం బలవాన్ అటాన్సి అక్కడ చూసామే. ఇక్కడ వచ్చి అదే దీనే తిరివిని చెప్పారు. బలం అనేప్పటికి ఆ సెల్వా నుంచి వచ్చే బలం, కూడా ఉండే వాళ్ళ నుంచి వచ్చే బలం, పదవి నుంచి వచ్చే బలం అటాన్సి అన్ని విధాలోని మన ఏకపట్ట బలాన్ని ఆ పవర్ మనకు వచ్చింది అటానే ఆ గర్వాలో అందరినీ ఇన్సల్ట్ చేసేది, అందరినీ ఒక వహనే పెట్టేది దొరకదు. అది తవిర అందరినీ ఎట్టా వాళ్ళని అழிచాలను అన్ని వகைలో వాళ్ళని ఇది చేసేది. వాళ్ళు ఒకటి లేకుండా వాళ్ళని చేసేది. ఆ కాంపిటీషన్, పోటీ, పొరాமை అనే గుణాలంతా నిండా ఉండేది. దాని నుంచి తన బలాన్ని పెట్టుకుని అందరినీ కొట్టి తోసేది, అందరినీ చంపేది. అట ఏమేమి తప్పులు చెయ్యకూడదో అన్నిని చేసిన ఈ బలాన్ని పెట్టుకుని. అనగా దర్పం. దర్పం అంటే మనం ఏற்கனவே చూసిందాము. ఇది మనసులో ఉండే ఆ గర్వం, ఆ మనసులో ఆ అరగన్స్ అనేవి, ఆ సెరుకు గర్వం అనేది తాని అది అన్ని ఒక దీనిలోనే వచ్చు. మనసులో వచ్చే ఎన్నాళ్ళు ఇది అన్ని మనకి ఆ పవర్ ఇది ఉన్నప్పటికీ ఆ దర్పం అనేది, ఆ అరగన్స్ అనేది మనకు రోగా జాస్తి అవునే అవుతుంది అసుర గుణాలు. ఆ దర్పం అనగా కామం, ఆశై ఏற்கனவே చూసిందాము దీనిని. ఇక కామం అనేప్పటికి ఆండాలు బయ్య అనగా కొదవగూరు బయ్య మనకు తేవలేకంటే పెట్టే ఆశలు. అనగా క్రోధం. క్రోధం అనేప్పటికి కోపం. మనకు కోపం అనేది సినం అనే దాన్ని పెట్టి మనం ఏற்கனவே చూసిందాము. అది ఈ ఆశలు ఎట్టా తడపడుతుంది. మన విரும்பிய பொருள் మనకు తమిళ అయినప్పటికీ